మీ ఎక్స్‌పెన్సెస్‌ని అంటే మీ ఖర్చుల్ని 50% తగ్గించే సింపుల్ టెక్నిక్స్. ప్రతి నెల ఒకటో తేదీ సాలరీ వస్తుంది గానీ, 10వ తేదీ లోపల ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినా సేవ్ చేయలేకపోతున్నారా? మీరు మీ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించడం వల్లే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. మీ ఎక్స్‌పెన్సెస్‌ని ఒక 50% తగ్గించాలంటే నేను ఒక 5 ప్రాక్టికల్ టిప్స్ తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొదటిది, ట్రాక్ ఎవ్రీ రూపీ. మీ డబ్బు ఎక్కడికి పోతుందో, మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియకపోతే మీరు ఆడే ఆట మళ్ళీ మళ్ళీ ఓడిపోతారు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీకు తెలియాలి. మీరేంలే ఒక వారం మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో ట్రాక్ చేయండి. మీరే షాకింగ్ రిజల్ట్స్ చూస్తారు. ఒక వారం ట్రై చేసి చూడండి. రెండోది, 30 డేస్ స్పెండింగ్ రూల్. కావాలనిపించిన వెంటనే కొనకుండా 30 డేస్ లిస్ట్లో పెట్టండి. మీరు ఎక్కడికైనా వెళ్తారు, మీకు ఏదైనా వస్తువు నచ్చుతుంది, వెంటనే కొనకుండా దాన్ని 30 డేస్ లిస్ట్లో పెట్టండి. దాన్ని ఒక 30 రోజులు ఆపి ఉంచడం వల్ల తర్వాత మీరే అర్థం చేసుకుంటారు ఇది నాకు అనవసరం అని. చాలామంది ఏంటంటే తొందరపాటులో ఆవేశంలో కొనేస్తారు, దాని తర్వాత అది అవసరం కూడా ఉండదు. ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే 20 నుండి 30% మీ ఖర్చులు తగ్గిపోతాయి. మూడోది, బడ్జెట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ షాపింగ్. స్విగ్గీ, నెట్ఫ్లిక్స్, షాపింగ్, రెస్టారెంట్స్ పోవడం, వీటన్నిటి కోసం ఒక బడ్జెట్ ఉండాలి. వీటికంటూ ఒక లిమిట్ పెట్టుకోవాలి. నా ఎంటర్టైన్మెంట్ కోసం లేదా నా షాపింగ్ కోసం ఇంత బడ్జెట్ అని ఒక లిమిట్ పెట్టుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్లు షాపింగ్ కోసం, రెస్టారెంట్స్ కోసం, ఫుడ్స్ కోసం ఖర్చు పెడతా ఉంటే మీ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది. అదే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, ఫుడ్ కోసం ఒక లిమిట్ బడ్జెట్ పెట్టుకుంటే మీ ఎక్స్పెన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఎవ్రీ మంత్ ఒక 2000 కానీ ఒక 5000 అలా బడ్జెట్ పెట్టుకోవాలి. ఎంత చేసినా ఏం చేసినా ఈ బడ్జెట్లోనే ఖర్చు పెట్టుకోవాలని ఒక రూల్ పెట్టుకోవాలి. దానివల్ల మీ ఎక్స్పెన్సెస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటాయి. నాలుగోది, గ్రాసరీ అండ్ ఫుడ్ ప్లానింగ్. మీరు మంత్లీ పర్చేస్ చేసే గ్రాసరీ ఒక లిస్ట్ లేకుండా వెళ్తే అక్కడికి వెళ్ళి మీరు డబ్బులు పర్చేస్ చేస్తారు. మీకు ఏం కావాలో ఇంట్లో ముందే రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్ అని. అలా రాసుకోకుండా అక్కడికి వెళ్ళారనుకోండి, అది కనిపించినా ఇది కనిపించినా డబల్ షాపింగ్ చేస్తారు. దానివల్ల మీ ఎక్స్పెన్సెస్ అనేది పెరిగిపోతాయి. మీరు వీక్లీ ప్లాన్ చేసుకుంటే 1000 నుండి 2000 సేవింగ్ చేయొచ్చు. గ్రాసరీకైనా ఫుడ్కైనా ఒక ప్లానింగ్ ఉండాలి. చాలామంది ఆ మార్ట్కని అక్కడికని ఇక్కడికని వెళ్తూ ఉంటారు షాపింగ్ కోసం. అక్కడికి వెళ్ళంగానే అది చూసి ఇది చూసి అట్రాక్ట్ అయిపోయి ఆఫర్లు చూసి ఎక్కువగా కొనేస్తారు. ఒకవేళ మీరు బడ్జెట్ 5000 అనుకుని వెళ్తే అక్కడ 10,000 అయిపోద్ది, 15,000 కూడా అయిపోద్ది. ఎందుకంటే ఆ విధంగా అక్కడ అట్రాక్షన్ ఉంటుంది, అక్కడ ఆ విధంగా టెంప్టింగ్ ఉంటుంది. అది వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ. కాబట్టి ఏదైనా కొనడానికి వెళ్ళేటప్పుడు ముందు ప్లానింగ్తో వెళ్ళండి. ఐదోది, అవాయిడ్ ఈఎంఐ లైఫ్ స్టైల్. మీ ఫ్రీడమ్ని తాకట్టు పెట్టద్దు. కొద్దిసేపు లగ్జరీ కోసం నెలల తరబడి కడుతూ ఉండాలి. ఫోన్ అయినా, బైక్ అయినా, గ్యాడ్జెట్స్ అయినా ఫుల్ పేమెంట్ అయితేనే కొనండి. మీ దగ్గర బడ్జెట్ ఉంటేనే కొనండి. ఈఎంఐ ట్రాప్లోకి వెళ్ళి మీ లైఫ్ని తాకట్టు పెట్టకండి. ఈఎంఐ నుంచి బయటపడితే మీ సంపాదనకు మీరు నిజమైన విలువ ఇస్తారు. ఆరోది, బోనస్ టిప్. శాలరీ వచ్చిన వెంటనే 20% సేవ్ చేసుకోండి. ముందు ఒక 20% సేవ్ చేసుకొని ఆ తర్వాత ఖర్చు పెట్టండి. ఆ సేవింగ్ కూడా ఎక్కడ ఉండాలంటే మీకు ఈజీగా అందుబాటులో ఉండకూడదు, లేకపోతే ఖర్చు చేస్తారు. ఏదైనా చిన్న చిన్న వాటిలో ఇన్వెస్ట్ చేయడం, ఎక్కడ సేవింగ్ చేసుకోవడం. ప్రతి నెల తప్పకుండా ఒక 20% సేవ్ చేసుకోండి. ఒక 20% సేవింగ్ చేసి దాని తర్వాత ఖర్చు చేయండి. ఇలా ఒక సంవత్సరం చేసి చూడండి, మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో. ఇవన్నీ చూడడానికి, వినడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి, మీ లైఫ్లో ఊహించని మార్పులు చూస్తారు. ప్రతి నెలలో ఒక వీక్ లేదా ఒక 10 డేస్ నో షాపింగ్, నో ఈటింగ్ అవుట్ సైడ్ అనే ఒక రూల్ పెట్టుకోండి. దాని ద్వారా మీ ఎక్స్పెన్సెస్ ఎంత మిగులుతాయో చూసుకోండి. దాని ద్వారా మెల్లమెల్లగా మీకు డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. మీ ఇన్కమ్ పెరగకపోయినా మీ ఎక్స్పెన్సెస్ తగ్గితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కంట్రోల్ యువర్ స్పెండింగ్, అదర్వైజ్ స్పెండింగ్ విల్ కంట్రోల్ యూ.